అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. ముందుగా ఈ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనే పదం ఎలా వచ్చింది? సమ్యక్ క్రాంతి అంటే టోటల్ రెవల్యూషన్ అనే అర్థంలో ఈ పదం వచ్చింది. ఇప్పటి వరకు మనకు దక్షిణాయనం నడిచింది. ఈ దక్షిణాయనంలో సూర్యుని యొక్క గమనం అయనము అనగా మార్గము దక్షిణానికి తిరుగుతూ ఉంటుంది. ఈ దక్షిణాయనం నుంచి ఇప్పుడు అనగా 12వ తారీఖు తర్వాత ఉత్తరాయణానికి సూర్యుని యొక్క గమనం మొదలవుతుంది. కాబట్టే ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం దాకా ఎదురు చూశాడు అని మనకి ఒక పౌరాణికమైన కథ కూడా ఉంది. ఈ సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్ని భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా 2-3 రకాలుగా మనం అన్వయించుకుందాం. సంక్రాంతిలో పండగలు ఎందుకని దీన్ని పండగ చేసుకోవాల్సి వచ్చింది? 3 రోజుల పండగ, ఒక రోజు కాదు. భోగి, సంక్రాంతి, కనుము. భోగి అనగానే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. నా చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో, ఇప్పుడు నగరాలలో మనకి అంతగా ఆ శోభ కనపడదు. రేగి పళ్ళు తీసుకొచ్చి పిల్లల నెత్తి మీద శుభంగా ఇలా పోస్తూ ఉంటారు. దాన్ని భోగి పళ్ళు పోయటం అనేది ఒక చిన్న సంప్రదాయం. సంక్రాంతి నాడు దానాలు చేస్తారు. ఏమేం దానాలు చేస్తారు? ముఖ్యంగా గుమ్మడికాయలు దానాలు చేస్తారు. తిరుప్పావై కూడా అప్పటికే అయిపోతుంది. చూడండి, గుళ్ళల్లో కూడా నేతితో చేసిన పదార్థాలు పెడతారు. ఎందుకని? చలికాలం కదా, నువ్వులతో చేసిన పదార్థాలు పెట్టాలి. నువ్వుల నూనె కానివ్వండి, లేకపోతే ఆవు నెయ్యి కానివ్వండి, ఇది శరీరానికి చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. మన పండగలన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్నాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. దీన్ని మనం గమనించటం లేదు. ఏ పండగ తీసుకున్నా సరే ఆ పండగకు ప్రకృతితో ప్రత్యక్ష సంబంధం ఉన్నది. ప్రకృతి నుంచి మన వాళ్ళు ఎవరు దూరం కావలేదు. ప్రకృతినే మాతగా భావించారు వాళ్ళందరూ కూడా. ప్రకృతి మాత అంటాం మనం. అంటే ప్రకృతితోనే మనం అనారోగ్యాలన్నీ నయం చేసుకోవచ్చు. ప్రకృతి దూరం అవుతున్న కొద్దీ మన అనారోగ్యం అంతా కూడా ప్రకృతి దూరం అవుతున్న కొద్దీ మన అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లు అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతికి పాశ్చాత్య ప్రపంచం దూరం అయిపోయిందండి. బాగా గమనించండి. ఎలా దూరమైనాయంటే వాళ్ళ పండగలన్నీ కూడా ప్రకృతితో సంబంధం లేకుండా చేశారు. ఇది ఒక మౌలికమైన విషయం. ప్రకృతితో బొత్తిగా సంబంధం లేకుండా వాళ్ళు ప్రకృతిని ఛేదరించుకోవడం మొదలుపెట్టారు. స్త్రీని అవమానించడం మొదలుపెట్టారు. స్త్రీ కూడా ప్రకృతి మాతయే కదా. దాంతో ఏమైపోయిందనమాట, ఆ మతాలకు ప్రకృతితో సంబంధం తెగిపోయింది. మనం అది గౌరమ్మ పండగ అయినా సరే, బతుకమ్మ పండగ అయినా సరే, సంక్రాంతి అయినా సరే, ఉగాది అయినా సరే, ఉగాది నాడు ఏం చేస్తున్నాం? అంత ప్రకృతే కదా. ఉగాది నాడు వేప పువ్వు తింటాం, మామిడి చిన్న వాటిని ఏమంటారు పసికాయలను తింటాం. దూరగా ఉన్నట్టు కాయలు, అవి ఔషధంతో సమానం అన్నమాట. మామిడి పిందెలు అంటారు వాటిని. కాబట్టి సంక్రాంతి నాడు ఏం చేస్తారంటే గుమ్మడికాయలు, అంటే గుమ్మడికాయలు కూడా శరీరానికి ఉష్ణాన్ని కలుగజేసే విషయం. నిజం చెప్పాలంటే ఈ డిసెంబర్ నెల చాలా ఇబ్బంది కలుగజేసే నెల మానవులకి. ఇక్కడే మనం ఇంత అవస్థపడుతున్నాం. మరి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు. ఎస్పెషల్లీ కెనడా అండ్ అమెరికా, అక్కడ -40కి కూడా వెళ్ళే ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు హీటర్లు పెట్టుకొని? మన దేశంలో కూడా మైనస్ టెంపరేచర్ వస్తున్నది. -2, -3 ఇట్లా వెళ్ళిపోతున్నాయి కొన్ని ప్రదేశాలలో. మనకు హైదరాబాద్ నగరంలో అయితే -3 వచ్చిన ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆదిలాబాదులో -10కు రాదు కానీ +10 వరకు వస్తాయి. ఏమైనా కూడా శరీరం ఉత్సాహంగా ఉండదు. పనిచేయడానికి ఉత్సుకత మనం చూపించలేము అన్నమాట. ఎందుకంటే భాస్కరాది ఇచ్చేది మన ఆరోగ్యం అంతా కూడా సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది. సంక్రాంతి అంటే ఏం లేదండి, పతంగిలు ఎగరేయటం అంటే ఏం లేదు. ఓ సూర్యదేవా నీకు నమస్కారం అని చెబుతూ ఈ పతంగిని పైకి పంపిస్తున్నారు సింబాలిక్గా, అంతే, ఇంకేం లేదు. సూర్యునికి ఆహ్వానం. సూర్యుని ముగ్గులేస్తాం బయట కదా, రథం ముగ్గులు రా అంటారు. మంచిగా గొబ్బెమ్మల్ని పెట్టి రథం ముగ్గులు వేస్తాం. అంటే సూర్యోపాసన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సంక్రాంతి పండుగలో సూర్యుని ఆహ్వానించి ఆ సూర్య తేజస్సును తీసుకుంటే మనకు ఆయువు వృద్ధి కలుగుతుంది. సంక్రాంతి పండుగ నాడు ఇంకా ఏం చేస్తాము? వేడిని కలగజేసే వస్తువుల్ని మనం తింటాం. గుమ్మడికాయని తింటాం. ఇది శరీరానికి మంచిది. అలాగే ఈ ఆలయాలకు కనుక పోతే నేతితో తయారు చేసినటువంటి పదార్థాలే ప్రసాదాలుగా పెడుతూ ఉంటారు.
అలాగే సంక్రాంతి పండగ నాడు 3వ రోజున జంతువుల పండగ. అది జంతువులు కూడా మనకి సామాన్యమైనటువంటి కాదు. మన దేవీ దేవతల్లో కూడా చాలా జంతువులు ఉన్నాయి. నందీశ్వరులు ఉన్నారు, హయగ్రీవులు ఉన్నారు, నరసింహులు ఉన్నారు కదా. మిగతా ఏ దేశాల్లో ఇలా ఉన్నట్టు నాకు పెద్దగా అనిపించదు. ఏదో గ్రీకు పురాణాల్లో ఉన్నారు, కానీ కొంతమంది అక్కడ కూడా కొన్ని గుర్రం దేవతలు ఉన్నారు, అశ్విని దేవతలు లాంటి వాళ్ళు గ్రీకు పురాణాల్లో కూడా ఉన్నారు. కానీ అంటే పశువులు వేరుగా మగజీవులైనా కూడా అవి మన యొక్క సంప్రదాయంలో అంతర్భాగంగానే భావిస్తాం. కాబట్టి వాటికి పశువుల పండగ ఆ రోజున కొందరు పల్లెటూళ్ళలో నేను ఒక చిన్న దృశ్యం చూశాను. ఇక్కడ ఈ రైతులు ఏం చేస్తారంటే తమ ఇంటి ముందు వసారా ఉంటుంది. ఆ వసారాలో చావళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంకుల్ని వేలాడ కడతారు. ఎందుకు అని అడిగాను. ఎందుకు అంటే ఈ పక్షులు వచ్చి ఆ గింజలు తినిపోతాయి అని చెప్తారు. మరి పిట్టలను కొడతారు కదా అక్కడ పొలాలలో, వడిసేలు తీసుకొని పిట్టల్ని కొడుతుంటారు కదా. అంటే అది పంట కాపాడుకోవడం కోసం, ఇదేమో పంటను వితరణ చేయడం కోసం అని చెప్పారు. అక్కడ పంట కాపాడుతారట, ఇదేమో పంటను పంచిపెట్టడం కోసంట. మరి పంట చేతికి వస్తేనే కదా పండగ. పండగ అంటే ఏమిటి? పొంగల్ అంటే పెద్ద పండగ. ఇది తమిళనాడులో కూడా రైతులకు పండగ ఎప్పుడు ఉంటుంది? పంట చేతి పొలాలు బాగా చేతికి వచ్చినప్పుడు అది పండగ, లేనప్పుడు అది దండగ. అందుకని ఎప్పుడైతే కొత్త బియ్యం చేతికి వస్తాయో, కొత్త బెల్లం చేతికి వస్తుందో, చెరుకు, ఈ బెల్లము తర్వాత ఆవులు కూడా ఈంతాయి, పాలు ఇస్తాయి. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఆవు పాలు, బెల్లము, తర్వాత ఈ బియ్యము, వీటికి కలిపి పాయసం చేసి దాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి భుజిస్తారు. ఇది సంక్రాంతి పండుగలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇంకా ఏం చేస్తారు? ఆవు పిడకల మీద దీన్ని కనుక కాచినట్లయితే అది ప్రసాదం కిందికి మారిపోతుంది. ఈ విధంగా సంక్రాంతి పండగ పూర్తిగా సూర్యారాధనలో చాలా ముఖ్యమైనటువంటి పండగ. కాబట్టి ఈ దైవీయమైనటువంటి సంక్రాంతి పండగని మనం పిల్లలు పెద్దలు అన్నటువంటి తేడా లేకుండా అందరూ ఆచరించి, ఇక సంక్రాంతి నుంచి ఇక పూర్తిగా పండగలు వరుసగా మెల్లమెల్లగా మొదలవుతూ ఉంటాయి. దేశానికి సుఖశాంతులు, శుభం కలగాలి అని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.